ఓ కన్నతల్లి పైశాచికత్వం విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. భూమి మీదకు తీసుకొచ్చిన అమ్మే బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేయడం కలచివేసింది. విశాఖ ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానవీయ ఘటన జరిగింది. పెద్ద గదిలిలో నివసిస్తున్న వెంకటరమణ, శిరీషల దంపతులకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. 12 ఏళ్ల వరకు బిడ్డలు కలగలేదు. 5 నెలల క్రితమే ఒక ఆడపిల్ల జన్మించింది. అక్కడ్నుంచి భర్త వెంకటరమణ, శిరీష మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. వెంకటరమణ బిడ్డ పుట్టుకపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ నెల 13న శిరీష బిడ్డపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. మృత శిశువును తీసుకుని తెన్నేటి పార్క్ వద్ద బీచ్కు వెళ్లిన శిరీష సముద్ర కెరటాలకు బిడ్డ మరణించినట్లు భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంకటరమణ బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య శిరీషపై అనుమానమున్న వెంకటరమణ బిడ్డది అనుమానాస్పద మృతిగా ఆరిలోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కేజీహెచ్కు పంపగా రిపోర్టులో సముద్ర నీళ్లు తాగి కాదు, ఊపిరాడక చనిపోయినట్లు తేల్చారు.